కాబట్టి రేపైతే ఒక కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. సో, రేపు బెటర్ అంటే సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోండి. డబుల్ ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు. ఎందుకంటే మాక్సిమం ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? డబుల్ ట్రేడ్స్ తీసుకోవద్దు. మాక్సిమం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఓకేనా? ఇంకా కొత్త ప్రీమియమ్స్ కాబట్టి కొంచెం వాలటైల్ ఉంటదని అందరూ అనుకుంటారు కానీ, రేపైతే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, కొంచెం రేపైతే తగ్గండి. తగ్గి ఒక సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోండనమాట. అది ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా మీరు సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే యాక్చువల్లీ నేను ట్రేడ్ సెటప్‌లో నేనేం చెప్పానంటే, 10:00 లోపే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయిపోండి. దాని తర్వాత మన మొమెంటమ్ ఉంటుంది, ఉండకపోవచ్చు అని చెప్పాననమాట. సో, అయితే మొమెంటమ్ అయితే ఉంది. బట్ 10:00 మనం ఏదైతే 10:00 వరకు అనుకున్నామో 10:00 మనం చూసారా మన ప్రాఫిట్‌నయితే మనం బుక్ చేసుకున్నాం సక్సెస్‌ఫుల్‌గా. దాని తర్వాత మనం ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట. యాక్చువల్లీ మార్కెట్ ఒక మొమెంటమ్ అయితే జరిగింది. బట్ మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇది ఎక్స్‌పైరీ డే కాబట్టి అది గుర్తుంచుకొని సో, ఓవర్ ట్రేడ్ చేయకుండా ఓన్లీ 2 ట్రేడ్స్‌తోని ఎగ్జిట్ అయిపోయాను. 2 ట్రేడ్స్‌లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇంకెటువంటి ట్రేడ్ తీసుకోలేదనమాట.